1995వ సంవత్సరంలో చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీని తీసుకున్నారు, ముఖ్యమంత్రి పదవిని తీసుకున్నారు. ఒక ఫెమిలియర్ ఫేస్, ఆయన్ని పెద్ద ఫెమిలియారిటీ లేనటువంటి వ్యక్తి తీసుకుంటే ఎలా సాధ్యం? బట్ సాధించగలిగారు. పేపర్లు, టీవీలు వాటిట్లో నిరంతరం ఆయనే కనబడుతూ, అదే సందర్భంలో క్రమంగా కొన్ని సంస్కరణలు తీసుకొస్తూ చేసినటువంటిది. 99లో భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడం ద్వారా ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అప్పుడు హైటెక్ సిటీ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, దాన్ని చూపించి ఇది నేను వస్తేనే సాధ్యం అన్నటువంటి పాయింట్ చూపించినే ఆయన ఎన్నికలకు వెళ్ళారు, విజయం సాధించారు. తర్వాత హైటెక్ సిటీ కట్టారు, ఆ తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు, అది పక్కన పెడదాం. బట్ ఇప్పుడు అమరావతి మీదనే ఆయన హోప్ కూడా. వాస్తవంగా 2014-19లో పూర్తి అయిపోవాలి, కానీ ఆ రోజును కూడా 99ని దృష్టిలో పెట్టుకుని అట్లాగా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న చూపెడితే తనని గెలిపిస్తారనుకుంటే ఓడగొట్టారు. అందుకని ఆయన బాధపడ్డారు. కానీ ఆ తర్వాత ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానులందు సంతోషపడ్డ మొట్టమొదటి వ్యక్తి ఆయన. ఎందుకంటే ఆ 3 రాజధానులు పని జరగదు, కాన్స్టిట్యూషనల్గా బోల్డ్ అని తతంగాలు ఉంటాయి. ఇక అతని వల్ల కాదు, ఈ 5 ఏళ్లలో ఏమీ కట్టలేడు. కట్టలేకపోతే ఆటోమేటిక్గా రేపు పొద్దున అమరావతి మళ్ళీ మనం ఎజెండా తీసుకుని వెళ్ళొచ్చు అనుకున్నారు, అదే సక్సెస్ అయింది. ఆయన్ని లీగల్గా అడుగున అడ్డుపడి జగన్ని ఏమీ చేయనీయకుండా చేశారు. అట్ ద సేమ్ టైం ఇటు పక్కన అమరావతి అన్నటువంటి సెంటిమెంట్ని రేకెత్తించారు. ఇవాళ అమరావతి విజయం నడిచింది, అమరావతి ప్రాంతంలో కూడా ఘన విజయం సాధ్యమైంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ 3 ఏళ్లలో దాదాపు 70,000 కోట్ల రూపాయలతో ఖర్చులు చేస్తారు, డెవలప్మెంట్ చేస్తారు, ఓ సిస్టమ్ తీసుకొస్తారు, ఒక బిల్డింగులు ఇవన్నీ. రేపు జగన్ వస్తే ఇదంతా మళ్ళీ విధ్వంసం చేస్తాడు, ఆనాడు నాశనం చేసింది ఇదిగో అని చూపిస్తారు. అదే తనని గెలిపిస్తుంది, అదే చంద్రబాబు గారి నమ్మకం.